రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో యాజ్ ఏ సీఎం ఆఫ్ తెలంగాణ ఆయన మాట్లాడిన పద్ధతి, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 4 గోడల మధ్య మాట్లాడి సెంట్రల్ని ఒప్పించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది నేను ఆపిచ్చాను అనేది ఆయన వర్షం. సో అది నాకు చాలా బాధించాయి. సరే, మీ ఇద్దరి మధ్య ఏం లావాదేవీలు ఉన్నాయి, ఏమున్నాయని ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఇంకెన్నాళ్ళు ఈ విధంగా చేస్తూ అంటారు అనే దాని మీద నాకు చాలా బాధించింది మాట్లాడు. సరే, సీమ పౌరుషం ఎందుకు ఇదంటే, గతంలో చూసినామంటే ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ చూసినామంటే విభజన ఆంధ్రప్రదేశ్ కాకముందు ఈ ప్రాంతం గురించి, ఇక్కడ నీటి దానిల గురించి చాలామంది గొడవపన్న సందర్భం, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా, జెంట్ లీడర్స్ అందరూ కూడా గొడవపన్న సందర్భం మనం చూసినాం. ఆ సందర్భంలో నీటి పంపకం కోసం, ఎందుకంటే రాయలసీమలో ఈరోజు చూసినామంటే హార్టికల్చర్ ఉంది అంటే ఆ నీరు వల్లనే కొద్దిగా హార్టికల్చర్, లేదంటే ఇక్కడ ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లా DDP డిస్ట్రిక్ట్స్ డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉండేది. ఒక 30 సంవత్సరాల్లో చూస్తే యావరేజ్ రెయిన్ఫాల్ కంటే కూడా 1-2 సంవత్సరాలు తప్ప ఎప్పుడు కూడా యావరేజ్ రెయిన్ఫాల్ రాలేదు ఇక్కడ. సో అలాంటి ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు చాలామంది నాయకులు కేవలం పదవుల కోసమో ఇంకో దానికోసమో మాట్లాడకపోవడం నన్ను బాధించింది. అందుకు ఈ సీమ పౌరుషం అని చెప్పుకొని ఎందుకు తిరగలం మనమంతా, అదంతా అవుట్డేటెడ్ టాపిక్. మేమంతా ఉప్పు కారాలు తినడానికి, తర్వాత సఫర్ కావడానికి తప్ప ఈ ప్రాంతం గురించి మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మీరు చూసినారు అంటే మన అనంతపురం జిల్లాలో, వెనుకబడి జిల్లాలో వచ్చినటువంటి ఎయిమ్స్ పోయింది.